గొడవలు అయిన తర్వాత ఒకరోజు సడన్గా మా ఆయన ఏం చేశారంటే చాలా భయంతోనే, చాలా కంగారుగా చెమటలు పట్టి చాలా భయంతో వచ్చేసారు ఇంటికి. ఏంటి ఇంత సడన్గా ఈయన అంత భయపడుతూ రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏంటి అసలు ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది. ఏంటి అసలు ఎందుకు భయపడుతున్నారు, ఏంటి అసలు ఏం జరిగింది అని. ఏం లేదు, ఏం జరగలేదు అనేసాను. ఏం జరగలేదు కాదు, ఏం జరిగిందంటే ఒక తప్పు జరిగింది అదే అని నేను చెప్పాను. ఫస్ట్ నుంచి ఇదే తప్పు చేస్తున్నారు మీరు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినా నేను నమ్మలేదు. ఇప్పుడు రాత్రి 10, 11 అవుతుంది, ఇంత భయభ్రాంతులతో వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటంటే ఓ తప్పు జరిగింది అంటున్నారు, విషయం నాకు చెప్పట్లేదు. మీరు ఎలా భయపడుతున్నారు, నాకేం చేయాలో కాలు చేతులు ఏం ఆడట్లేదు. తప్పు చేశాను, మీరు ఫస్ట్ నుంచి ఇదే తప్పు చేశారని నేను చెప్తే నన్ను తోసిపుచ్చుకుంటూ వచ్చారు, కొట్లాటల వరకు వచ్చారు, కానీ మీరు విషయం చెప్పట్లేదని అంటే అప్పుడు ఆయన ఏం లేదు అనేసి అప్పుడు ఆయన అంటారు, నేను ఒక అమ్మాయితో తిరుగుతున్నాను అనేది నిజమేను, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పింది నిజమేనా, నాకు ఆ అమ్మాయి ఏం పరిచయం కాదు, ఊరక ఆటోలో కూరగాయలు అవి దింపమని ఒక కస్టమర్గా ఆ అమ్మాయి ఎక్కింది. ఆ తర్వాత నాకు తెలియకుండానే ఆ అమ్మాయి వైపు తిప్పేసుకుంది నన్ను. అది రోజు చెమటలు పట్టాలి కదమ్మా, ఈ రోజే పట్టినాయి ఏంటి? దానికి ఆయన ఇదే స్టోరీ చెప్పుకొచ్చారు. ఎందుకు ఏంటంటే ఆ అమ్మాయినేమో నేను ఎక్కించుకుంటూ చేసుకుంటూ వెళ్ళాను. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అంట? ఆ అమ్మాయి చాలా సంవత్సరాల నుంచి పరిచయము, కానీ నీకు నేను చెప్పలేదు, నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, మళ్ళీ నేను అలాగే మెయింటైన్ చేసేద్దాం అనుకున్నాను. నువ్వు ఎప్పుడైతే కనిపెట్టేసావో నేను ఆ అమ్మాయితో నిజం చెప్పి ఆ అమ్మాయిని ఇంకా నాకు పిల్లలు ఉన్నారు వదిలించుకుందాం అనుకున్నాడు. వదిలి. కాదమ్మా, వీళ్ళిద్దరు పికప్ డ్రాప్ ఆఫ్ పాయింట్ ఏంటి? ఎందుకు స్కూటర్ మీదే తిరుగుతున్నారు వీళ్ళు? స్కూటర్ మీదే అంటే వీళ్ళు ఎక్కడికైనా విహారయాత్రలని షికార్లకని వెళ్ళేటప్పుడు ఆటోలో కాకుండా బండి మీద వెళ్తున్నారు. మరి ఆవిడికి నచ్చేటట్టు తిప్పేటట్టు ఎవరికి తెలియకుండా మరి వేరే చోట్లకి వెళ్ళాలన్నప్పుడు ఆటోలో వెళ్తున్నారు. మరి ఊర్లో వీధిలో వాళ్ళంటూ ఎవరో ఒకరు మనకంట మనం పడలేనంత వరకు బాగుంది, ఈయన చేసేది అంతా బాగుంది సార్. మనకంట పడేసరికి వాళ్ళు చెప్పేది నమ్మ సత్యం కాదని ఎప్పుడైతే నాకు ప్రూఫ్తో దొరికిపోయింది, ఈయన చెప్పింది తేలిపోయింది. ఇంతకీ ఆ రోజు హడావిడిగా ఎందుకు అన్నాడు వచ్చారనంటే దానికి స్టోరీ చెప్పుకొచ్చారు. ఆవిడికి నచ్చ చెప్పి నాకు ఊర్లో పరుగు పోద్ది, నాకు ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు అని నేను చెప్పుకొచ్చాను. ఆవిడేమంటదంటే నా నిన్నాళ్ళ బట్టి నన్ను వాడుకున్నావు చేసావు, నాకు అంత అమౌంట్ కావాలి, నాకు ఇంత ఆస్తి కావాలి అనేసి ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. లేదంటే నిన్ను అందరి మధ్య పెట్టి ఇచ్చేస్తానని నేనేం అనలేదు, ఊరకు అలా తోసాను అంతేను. ఆవిడ చనిపోయింది. అంత ట్విస్ట్ గా చెప్తున్నావు, అదేనా అంత గ్యాప్ ఇచ్చి? అంత చెప్పేసరికి ఆయనకేమీ తెలియదు, కానీ నాకు ముందు ఊపిరి ఆగిపోయింది. ఇదేంటిది అంతలాగా చెప్పిస్తున్నావు, అసలు నువ్వు ఇలాగ చేసుకోవడమే నాకు అసలు ప్రాణం పోయినట్టు అయింది, ఇప్పుడు ఆమె చనిపోయిందని అంటున్నావు, ఇదేం పని ఇదేని అనేసరికి ఇంకా పోలీసులు ఇరుగు పొరుగు వాళ్ళందరూ రావడంతో పోలీసులు వచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఎవరు? అతన్ని, కృష్ణప్రసాద్. ఎంతకాలం అయింది స్టోరీ జరిగి? ఇదంతా కలిపి ఒక 2-3 సంవత్సరాలు. అంటే బాగుంది సార్, బాగుంది చక్కగా ఉంది అనుకునేటప్పటికి మళ్ళీ కొత్త తీసుకొచ్చారు. తీసుకురావడంతో ఇంకా మిమ్మల్ని ఆశ్రయించాను నేను. ఏంటి కొత్తగా? ఏంటి ఆయన జైలుకి వెళ్ళాడు కదా? జైలుకి వెళ్ళిన తర్వాత ఏమో అక్కడ మళ్ళీ చూడడానికని కేసు అది పెడుతుంటే అది అంతవరకు కరెక్ట్ అండి, మా ఆయన మారిపోయారని నేను చెప్పాను అక్కడ పోలీసు అని. అయితే లేదు, ఆయన చెప్తే ఆయన అన్నారు, నువ్వు ఇదే విషయంలో నమ్మా, నువ్వేం చేస్తావంటే నువ్వు ఎలాగైనా నీతోనే ఉంటాను, నీ పిల్లలు నిన్ను బాగా చూసుకుంటాను. ఇది నువ్వు చెప్తున్నది మర్డర్ కేసు. పోలీసులు మీ ఇంటి దాకా వచ్చారంటే అక్కడ డెడ్ బాడీని చూస్తుంటారు, హాస్పిటల్కి తీసుకుని ఉంటారు, ఎవరు తోసాడో కనుక్కొని ఉంటారు, అవన్నీ కనుక్కున్నాక మీ ఇంటి దాకా వస్తారు. మీ ఇద్దరు కాపురం నిలబెట్టడానికి మర్డర్ కేసులు పక్కన పెట్టరు. ఈయన ఏమంటున్నారంటే నాతోనండి, నేను నిన్ను బాగా చూసుకోవాలని ఆమెను వదిలించుకొని నీ దగ్గరికి వచ్చి. అంతవరకు బాగానే ఉంది, ఆవిడ తోసారు చచ్చిపోయింది అనేది నిజమా కాదా? నిజమే, చనిపోయింది అనేసి. మరి ఆ మర్డర్ కేసు స్టోరీ ఏమైందమ్మా? ఆ మర్డర్ కేసుకి ఆవిడ మళ్ళీ బతికొచ్చిందా? బతికి రాలేదు సార్. బతికి రాకపోగా స్టేషన్లో ఉండేటప్పుడు నా కాలు పట్టుకొని అది చేసి బతిలాడి అందరినీ, నువ్వు ఎలా ఒకలా నన్ను బయటికి తీసుకొస్తే నీతోనే జీవితం అంతా పిల్లలతోనే హ్యాపీగా ఉంటాను, బెయిల్ అది ఇప్పించగలవుగా, ఏం చేయగలవు, డబ్బులు అటు కట్టాలి చెయ్యాలి అన్నారు. నేను నా మెడలో అవన్నీ అమ్మి పెట్టి ఇంట్లోనే ఆస్తులు పాస్తులని మా చుట్టాల దగ్గర వాళ్ళ దగ్గర అందరి దగ్గర అప్పులు చేసి అందరిని కనుక్కొని బెయిల్ ఇస్తారా? బెయిల్ నాకు వివరం అయితే తెలియదు సార్.
అది ఆపద్ధర్మంగా అని చెప్పేసి ఈయనకి కుటుంబ సభ్యులతో ఉండొచ్చని చెయ్యొచ్చని చెప్పేసి అయితే ఆయన్ని తీసుకొచ్చి పంపించారు. ఇలాగా చేశారని. ఒక 3 నెలలు 4 నెలలు ఇలాగా చక్కగా బాగున్నారు. సరే బాగుంది, చక్కగా ఉంది, హ్యాపీగా ఉన్నాము అనుకున్నాము. అనుకుంటే చక్కగా పిల్లలతో ఉంటున్నారు, పిల్లలతో గడుపుతున్నారు. ఎంత బాగున్నారో మనిషి, పోన్లే భగవంతుడు కరుణించాడు నన్ను అనుకున్నాను. సడన్గా ఒకరోజు ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? ఈయన మా వారి సెల్కి ఫోన్ వచ్చింది. ఈయన స్నానం చేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది? అది ఎవరిదే నుంచో తెలియదు కానీ ఫోన్లో ఏంటంటే ఇంకా బయట తిరుగుతుంటావా, టైం అయింది, ఇంటికి రావా, భోజనం చేయవా అని వచ్చింది. నువ్వు ఎత్తావు? నేనే ఎత్తాను. ఫోన్ మాట్లాడారా, మెసేజ్ వచ్చిందా? ఫోనే మాట్లాడారు. నేను ఫోన్ ఎత్తగానే ఇంకా అవతల ఆవిడ ఏమని అన్నారంటే, ఇంకా అయ్యిందే కదా ఫోను, ఇంకా బయట తిరుగుతుంటావా, డైరెక్ట్ గా హలో అనకుండా డైరెక్ట్ గా మాట్లాడారు. ఏమయ్యా ఇంకా బయట ఉంటావా, ఇంకా అంతవరకు, ఇంకా రా, ఇంటికి రా చాలు అనేసి ఫోన్ మాట్లాడి. ఫోన్ వచ్చి ఎంతకాలం అయింది మీకు? దగ్గర 3 నెలల పైన అవుతుంది. అయితే మేము ఆ ఫోన్ రాగానే ఏంటి, నాకు ఒక్క నిమిషం మనసంతా బాధతోని ఏం చేయలే, ఏమి అర్థం కాలేదు. సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చింది. అంతకుముందు ఒకసారి హార్ట్ అటాక్, ఇప్పుడు ఇంకో రెండోసారి నాకు ఇంక కాళ్ళు చేతులు ఆడలేదు. ఆడకపోగా సరే నాకు ఎవరమ్మా ఎవరో ఫోన్ చేసావు నువ్వు అని అడుగుతావు కదా బేసిక్ గా. ఆవిడ ఇంకా చాలు ఇంటికి రా అని చెప్పేసి ఆవిడ ఫోన్ పెట్టేసింది. ఇంకా ఆ పెట్టడంతో నాకు అనుమానం వచ్చి మళ్ళీ ఏం చేసాను, ఇలా కాదు, ఏం జరుగుతుంది ఇది, ఫస్ట్ ఇంతకు ముందు వినలేదు నేను బాత్రూమ్ నుంచి ఈడ్చుకుని వచ్చేవలసింది బయటికి అని చెప్పేసి, సరే అని చెప్పి ఆ ఫోన్ నెంబర్ అది తీసుకొని మా అబ్బాయికి ఇచ్చా. మా అబ్బాయికి ఇస్తే ఇది ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకుంటారు కదా, అలాగా చెప్పు లొకేషన్. ఎందుకు మీ ఆయన బాత్రూమ్ నుంచి వచ్చినాక అడిగావా? అడగలేదండి, కనిపెట్టాలని ఈసారికి పక్కాగా కనిపెట్టాలి నేను ఈసారికి. ఎందుకు మర్డర్ కేసు ఉందా రన్నింగ్ లోనే? ఇంకా రన్నింగ్ లోనే ఉంది. అదంతా డబ్బులు పెట్టి ఆయన మా ఊరు పెద్ద ఆయన్ని పెట్టి తీసుకొచ్చుకున్నాను ఇదంతా. మీ అబ్బాయి ఏం కనుక్కున్నాడు? అడ్రస్ అది రాసి ఇచ్చాడు. దాంతో నేనేం చేశానంటే కనిపెట్టడం మొదలు పెట్టాను. మొదలు పెడితే ఆగోండి, ఆవిడ్ని 3 నెలలు, ఆవిడ్ని ఒక చాలా ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నానని. మర్డర్ కంటే దీనికే ఎక్కువ భయపడినట్టున్నావు నువ్వు. మర్డర్ దానికి కూడా ఎంత ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే కొడుకుని ఆవిడ 2 పిల్లలతోని ఆవిడని చేసుకొని ఆవిడతోని హ్యాపీగా ఉన్నారనేసి తేలింది. ఆవిడకి 2 పిల్లలు మీ ఆయన ద్వారానా? ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి 2 ఆవిడకి పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. ఆవిడతో ఈయనకి అక్రమ సంబంధం ఉంది. అసలు ఆవిడే నేను రాంగ్ అంటుంది, ఆవిడే బెస్ట్ అంట. 12 ఏళ్ల క్రితం నువ్వు చెప్తున్న స్టోరీ టైంకి ఈవిడ ఉంది. ఉన్నాను, నువ్వు రాంగ్ మధ్యలో వచ్చావు, నువ్వు చచ్చిపోయిన దానివి. సెకండ్, నేనే ఫస్ట్ అంటుందంట ఆవిడ. ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు అంటే నీ పిల్లల కంటే పెద్ద పిల్లలేనా మరి? ఆవిడ పిల్లలు పెద్ద పిల్లలు అని చెప్పట్లేదు, నువ్వు రాంగ్ మధ్యలో వచ్చావు, మా ఆయనకి ఎవరైనా నువ్వు నన్ను అడుగుతుంది. ఓహో, సరే ఆ పిల్లలు ఆయనకి పుట్టారని చెప్తుందా? అది నీకు అనవసరమైన సబ్జెక్ట్, నువ్వు ఎవరు అసలు మా ఆయన దగ్గరకు వచ్చావని రివర్స్ అయిపోయింది. ఇప్పుడు 12 ఏళ్లలో నీకు ఏ రోజు ఆ ఫోన్ దొరకలే? ఈ ఫోన్ దొరకలేదు. ఇప్పుడు ఈయన్ని పట్టుకొని నేను అడిగితే, పొద్దుటి నుంచి రాత్రి దాకా రాత్రులు మీ ఇళ్లలోనే ఉంటారు కదమ్మా. ఉంటారు, ఈయన కవర్ చేసుకున్నారు ఫోన్ ఇదంతాను. నమ్మేశాను, ఇప్పుడు పూర్తిగా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి ఉన్నాను. ఆయన బాత్రూమ్కి వెళ్ళేటప్పటికి యథా ప్రకారంగా అనుకున్నారు. అది మళ్ళీ నా లక్కనే అనుకోవాలా, ఇప్పుడు ఏమనుకోవాలో తెలియట్లేదు. బండి మీద ఆటోలో తిరిగిన ఆమె ఈమె కాదా? ఏం కాదండి, మళ్ళీ దెయ్యమే వచ్చిందేమో కదా అమ్మాయి, మళ్ళీ దెయ్యమే ఆమెని చంపేశాను, ఇలా బాగా నీతో బ్రతకాలని చెప్పేసి అనుకోకుండా ఇలా జరిగింది అని చెప్పేసి వచ్చారు. అది ఎందుకు అలా చేశారనేది తెలియదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.